ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపల్స్, సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కళాశాలలో 100% విద్యార్థుల హాజరు, పరీక్షల్లో ప్రగతి, విద్యా ప్రమాణాల పెంపుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం, కళాశాల వారీగా పర్యవేక్షించాలని సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా సంప్రదించి హాజరు శాతం మెరుగుపరచాలని, సంక్షేమ శాఖలు, విద్యాశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. విద్యా నాణ్యతతో పాటుగా ప్రతి కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు కలెక్టర్. ఒకసారి గట్టి చెప్పట్లతో మన లెక్చరర్ మిత్రులందరూ ఈ విషయాన్ని కలెక్టర్ గారు చేసే కృషిని అభినందించాలని, ఇంకా మన జిల్లాకు మంచి పేరు గుర్తింపు నేషనల్ వైడ్గా తీసుకురావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. రెండోది మనం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ స్టూడెంట్స్ కి బాగా ఇంప్రూవ్ చేయాలి. టార్గెట్ అంటే 10th నవంబర్ నుంచి ఏవైతే ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు, దాంట్లో 100% పిల్లలు హాజరవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏవైతే మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రకారం రిజల్ట్స్ ప్రకారమే హాఫ్ ఇయర్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ రిజల్ట్స్ ప్రకారమే ABCD ఆ కేటగిరీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో సబ్జెక్ట్ లెక్చరర్ కూడా నిర్ధారించాలి. చేసిన తర్వాత వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. యాక్షన్ ప్లాన్ లో దయచేసి తయారు చేసేటప్పుడు ఈ ఇయర్ది లాస్ట్ ఇయర్ది కూడా లోపాలు ఏవైతే ఉన్నాయో అవి అనలైజ్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీ ప్రిన్సిపల్ కి కూడా దయచేసి సబ్మిట్ చేయండి. ప్రిన్సిపల్స్ కూడా వాటిపైన కూడా రివ్యూ చేయండి. తర్వాత ఈ చేస్తూ మనం యూనిట్ టెస్ట్లు కానీ, స్లిప్ టెస్ట్లు కానీ, లేదు C కేటగిరీ D కేటగిరీకి అడాప్షన్ కానీ, వాళ్ళు హోమ్ విజిట్స్ కానీ, వేకప్ కాల్స్ కానీ, తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఏవైతే జరుగుతాయో అప్పుడు మనం లాస్ట్ ఇయర్ పేపర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాము. దీంతో పాటు లాస్ట్ 5 years కూడా మనం స్లిప్ టెస్ట్ లో, యూనిట్ టెస్ట్ లో, దాంట్లో కూడా లాస్ట్ 5 years క్వశ్చన్స్ లెక్చరర్స్ పెడుతూనే ఉండాలి. అంటే ఇది ఒక జనరల్ ప్రాక్టీస్. అవి చేస్తేనే పిల్లలు ఎందుకు ఆ కాన్సెప్ట్ అర్థం చేయలేకపోతున్నారు మనకి ఐడియా వస్తుంది. వాటిపైన మనం ఫోకస్ చేసుకుంటూ అభ్యాస దీపికలు కూడా లాస్ట్ ఇయర్ ఏవైతే తయారు చేశామో మీ అందరి దగ్గర ఉన్నాయి, వాడుకోవాలి. తర్వాత IFP ప్యానల్స్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ అభ్యాస దీపికలు మనం IFP ప్యానల్స్ లో కూడా డిస్ప్లే చేసుకోవాలి. ఖాన్ అకాడమీ కానీ ఇంకా ఫిజిక్స్ వాళ్ళకు కూడా ఏవైతే మీకు కమిషనర్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మళ్ళీ వాటిని కూడా లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ డెఫినెట్లీ దేర్ విల్ బి వెరీ మచ్ ఇంప్రూవ్మెంట్